అందరికీ నమస్తే। మరి నిన్న గట్కేసర్ రెడ్డి సింహగర్జన సభల మరి మంత్రి పాలమల్లన మీద దాడి జరిగింది। మరి ఆ దాడి జరిగితే ఆ దాడి ఎందుకు జరిగింది ఏంది అని ఆలోచన చేయకుండా అంగూటి మంత్రి పాలమల్లన వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో వెనకటికి బిడ్డే కనుకుంటే అల్లుని మీద మొత్తుకున్నట్లు వాళ్ళ వైఫల్యాలు మొత్తం కప్పిపుంచుకొని రెడ్డి సింహగర్జన సభల దాడి మొత్తం రేవంత్ రెడ్డి చెప్పించిండని సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నాడు మంత్రి మల్లారెడ్డి। అంతేకాకుండా ఇంకేమంటున్నాడు, అక్కడ వచ్చినటువంటి వేలాది లక్షలాది రెడ్డి సోదరులను పట్టుకొని వాళ్ళంతా ఒక రౌడీలు గుండాలు, వాళ్ళంతా దొంగరెడ్లు, నేనే బుద్ధిమంతుణ్ణి నాయంత బుద్ధిమంతులు లేడు, రెడ్డి అంటే ఎట్లుండాలంటే నాలాకు ఉండాలి, మంది భూములను మొత్తం కబ్జా చేయాలి, చెరువులను కబ్జా చేయాలి, చిక్కం భూములను కబ్జా చేయాలి, నాలాలను కబ్జా చేయాలి, పార్కులను ధ్వంసం చేసి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలి, ఇట్లా చేస్తేనే రెడ్డి అంటారు, ఇక లేకుంటే మీలాకుంటే రెడ్డి అన్నారు అని రెడ్డిలను వారి మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నాడు ఈరోజు మల్లారెడ్డి। నీ మీద రేవంత్ రెడ్డికి దాడి చేయాల్సినంత కర్మ నిన్ను కొట్టిన అంతే, రోడ్డు పొడితే పోయే కుక్కని కొట్టిన అంతే। ఎందుకు దాడి చేపిస్తాడు? ఏం అవసరం రేవంత్ రెడ్డికి? మీ కేసీఆర్ ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ముఖ్యంగా రెడ్డి సోదరులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాని మరి 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజుకు నెరవేర్తించకుంటే మరి నువ్వు ఆడబోయి ఏదో నేను పెద్ద మనిషి అని పిలిస్తే మరి నువ్వు ఆడబోయి పెళ్లికాడ పోయి సాగు డబ్బు కొట్టినట్లు కేసీఆర్ భజన చేస్తే రెడ్డి సోదరులు ఏ విధంగా హర్షిస్తారో నువ్వు ఆలోచన చేయలే। కేసీఆర్ రెడ్డిలను నడి నిండా ముంచెండు, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళా ఆ వేదికెక్కి కేసీఆర్ గురించి పొంగనామాలు కొడితే రెడ్డిలు నీ మీద దాడి చేయకపోతే ఏం చేస్తారు? మల్లారెడ్డి ఆలోచన చేయి। నువ్వు ఎందుకు దాడి జరిగింది? అంతమంది రెడ్లు ఉంటే నీ మీద ఎందుకు దాడి జరిగింది? నీ వాడేవనికన్నా పగోనివా పాలేనివా? కేసీఆర్ భజన చేసిన వాడు పోయి ఎన్ని దొంగ హామీలు ఇచ్చిండు కేసీఆర్। తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు। ఏ సెక్టార్ తీసుకున్నా ఈరోజు నీకు మల్లారెడ్డి నీకు జరిగిన గతే ప్రతి ఒక్క మంత్రికి పడుతుంది। నువ్వు చూడు, అన్ని సెక్టార్లు సర్వనాశనం చేసిండు। ముఖ్యంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రైతులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక అప్పుల రాష్ట్రంగా చేసి ఎప్పుడు ఎలక్షన్ వస్తే కేసీఆర్ని గద్దె దింపుదామని జనాలు మొత్తం రెడీగా ఉన్నారు। మీ వైఫల్యాల మీద దాడి జరిగింది మల్లారెడ్డి, నీ మీద దాడి, నీవేం పెద్ద ఆఫ్టరాల్ అక్కడ నీ మీద ఎవరు దాడి చేయలే। నీ ప్రభుత్వ వైఫల్యాలను తీసుకొచ్చి ఏదో గొప్ప గొప్పలు పొంగనామాలు కొడితే ఇట్లా దాడి చేస్తారు। ఏదో మందిపేంలీలు అక్కడ పోయి మంగళారతి ఇచ్చినట్లు ఆడ ఏదో 4 ముచ్చట్లు చెప్పిపోతావు అంటే ఆడొచ్చి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటా టీఆర్ఎస్ కోటేయండి అంటే నీ పొంగి బజాయించారు అంతేగాని దాన్ని రేవంత్ రెడ్డి చేయించలేదు, అంత అవసరం గిట్ట లేదు, నీ మీద దాడి చేయించడంత సీన్ లేదు నీకు। ఇకనన్నా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోకుండా ప్రజలకు మీరు ఇస్తున్న వాగ్దానాలను నిర్వర్తించండి। ఏదో నోరు తెరిస్తే మల్లారెడ్డి ఆ బొందలగడ్డను కట్టినావు, బొందలగడ్డలు చూడుండి, డంపింగ్ యార్డ్ చూడుండి, శ్మశాన వాటిక చూడుండి అంటున్నావు, దానివల్ల ఏమనికైనా అక్కేర వస్తుందా? నీవు చూడు, వేల గ్రామాలలో మల్లారెడ్డి మీరు కట్టించిన బొందలగడ్డను ఇప్పటి వరకు ఒక్కరినిగిట అక్కడ కాలువలేదు। వేల బొందలగడ్డలు మా దగ్గర నేను చూపిస్తా। ఎవరికి అక్కేరోచే పని చేస్తున్నారు మీరు? ఏ పని చేస్తే మీ జేబు ఎంత నిండుతుంది అని చూస్తున్నారు అంతే। నోరు తెరిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చిండని ఈరోజు మళ్ళీ చెప్పినావు। నీకు నిజంగానే దమ్ము ధైర్యం సిగ్గు శరం ఏమని ఉంటే మల్లారెడ్డి 1 కోటి ఎకరాల మాగాని నీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎక్కడ పారిందో నీవు చూపించాలి। 200 టీఎంసీల కెపాసిటీ కిట లేదు, అది మొత్తం అన్నీ తీసుకుంటే సగం దాంట్లో కాంగ్రెస్ కట్టిన దాంట్లోనే నీళ్ళు వదిలి ఈరోజు నీకు సిగ్గు లేకుండా 1 కోటి ఎకరాలు అని చెప్తావు। ఇట్లా దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నీకన్నా కేపాల్ బెస్ట్ అంటుండ్రు చాలా మంది। దొంగ హామీలు దొంగ మాటలు చెప్తే నీ మీద దాడి చేయకపోతే ఏం చేస్తారు మల్లారెడ్డి? ఇకనన్నా నీవు ఇటువంటి లంగ మాటలు మాట్లాడకు। నీవు మంత్రి హోదాలు ఉన్నావు, దానికి తగ్గట్లు మాట్లాడితే హర్షిస్తారు కానీ లేనిపోని వేసి ఏదో రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే నేను హీరో అయితే అనుకుంటున్నావు కానీ కావు। ఇకనన్నా కళ్ళు తెరిచి పని చేయండి। ఈరోజు మల్లారెడ్డే కాదు ప్రతి ఒక్కరి మీద రేపు దాడి జరిగే అవకాశం ఉంది। తెలంగాణలో మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అన్ని చట్టాలను నాశనం చేసిండ్రు। ఇంకా రాబోయే ఎన్నికలలో మీకు గోరిగట్టేది, మీ ప్రభుత్వానికి గోరిగట్టేది ఒక్కటే మిగిలింది అని తెలియజేస్తున్నా। హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్। మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.